శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 13వ నామమైన చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇదంతా కూడాను ఒక్క నామమే. అంతేకాని చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని లేని దీర్ఘాన్ని పెట్టేసి 2 నామాలుగా విభజించి చదవకూడదు. అలా చదివితే దోషమవుతుంది. ఎప్పుడైనా మనం ఒక శ్లోకాన్ని చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటూ ఎక్కడ దీర్ఘం ఉందా, ఎక్కడ దీర్ఘం లేదా, ఎక్కడ ఒత్తులున్నాయని గమనించుకుంటూ పారాయణ చేయాలి. అంతేకాని దోషపూరితమైన పారాయణ ఎప్పటికీ కూడా ఫలితాన్ని ఇవ్వదు. అది గమనించుకుంటూ ఉండాలి. ఈ శ్లోకం అంతా కూడా అమ్మ కేశాలని వర్ణిస్తుంది. శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణన చేస్తున్నారు. ఇక్కడ సాధారణంగా దేవతల్ని పాదాల నుండి క్రమంగా శిరస్సు వరకు పూజించాలి. అంగపూజ కూడా ఇలాగే ఉంటుంది. వర్ణించేటప్పుడు మాత్రం పురుష దేవతలకైతే పాదాల నుండి శిరస్సు వరకే, స్త్రీ దేవతలకైతే శిరస్సు నుంచి పాదాల వరకే వర్ణించాలని శాస్త్రం చెప్తుంది. ఎందుకు అలా చెప్తుంది అంటే, శ్రీదేవత ధ్యానం చేసేటప్పుడు సాధకుని యొక్క హృదయం చివరికి ఆ తల్లి యొక్క పాదాల వద్ద నిలిచిపోవాలి. అంతే. అగ్నికుండ నుండి అమ్మవారు వస్తున్నప్పుడు ఆ క్రమం శిరస్సు నుంచి మొదలుకొని వచ్చిన రూపాన్నే వసిన్యాది వాగ్దేవతలు వర్ణన చేశారు కదా. ఎప్పుడైనా భగవన్మూర్తిని మనం తలుచుకున్నప్పుడు అది మన వలె పాంచభౌతికమైన మాంసమయమైన శరీరం అనే భావన ఎప్పటికీ ఉండరాదు. అలాంటి భావనతో సాధన అసలే చెయ్యరాదు. ఆ దేవతా శరీరం అంటేనే ఒక దివ్యమైనది, ఒక అలౌకికమైనది అని మాత్రమే మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఆ తల్లి తన సిగలో తురుముకోవటానికి ఇంద్రుని ఉద్యానవనంలో ఉన్న పూలను కోయటానికి శచీదేవి వెళ్లారట. ఆమె అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఉన్న పుష్పాలన్నీ కూడా మమ్మల్ని కొయ్యి అని అరుస్తూ ఉన్నాయట. అవి ఎందుకు అలా అరిచాయంటే, ఆ తల్లి సిగలో నిలిచే భాగ్యం తమకు కూడా దక్కాలి అనే ఆతురతతో అరుస్తూ ఉన్నాయట. ఏ చెట్టు పువ్వు కోసి భగవంతునికి అర్పిస్తామో ఆ చెట్టు యొక్క జీవునికి ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఈశ్వరార్చన లేని మానవ జన్మ కంటే భగవంతుని కోసం పూసే పూల చెట్టుగా జన్మించిన ఆ జన్మకి ధన్యత లభిస్తుంది కదా. అమ్మవారి శిరస్సులో ఆ కుసుమాలు పెడితే అమ్మవారి కురుల సహజ సుందరమైన గంధం ఆ కుసుమాలకు అంటుతుందని అవి ఆతురత పడుతూ ఉంటాయట, కొయ్యండి అని. అమ్మవారి కేశపాశాలు కనుక మనం ధ్యానం చేస్తే యముని భార్య నుంచి మనం బయటపడతామట. స్వర్గాలు మోక్షాలు పక్కన పెడితే ముందు నరకంలో పడకుండా ఉంటే మనకు అంతే చాలు. ఆ తల్లి యొక్క కేశపాశాలని ఎంత అద్భుతంగానో వర్ణించారు కదా. దేవతా రూపం ముందు మనం నిలబడ్డప్పుడు ఎప్పుడూ కూడా చీర కట్టుకున్న ఒకానొక స్వరూపం అనే భావన మనకి ఎప్పటికీ రాకూడదు. ఆ తల్లి విశ్వవిగ్రహ, విరాట్ విగ్రహ అనే భావన ఉండాలి. మంత్ర విగ్రహ, సర్వదేవతా విగ్రహ అనే భావన మనకు కలుగుతూ ఉండాలి. శిరస్సు నుంచి పాదాల వరకు అమ్మవారి స్వరూపం అంతా కూడా సర్వమంత్రమయం, సర్వదేవమయం, యంత్రమయం, సర్వతంత్రమయం. ఇలాంటి భావనతోనే మనం ఆమెను ఉపాసన చేస్తూ ఉండాలి. మన శరీరాలు మాంసమయాలు, ఆ తల్లి శరీరం మాత్రం మంత్రమయం. ఇలా భవ్యమైన అమ్మవారి యొక్క కచసీమని వర్ణించుకున్నాం కదా, అంటే కబరీబంధాన్ని. ఇంకో మాటతో చెప్పాలంటే ఆ తల్లి యొక్క కొప్పుని, ముడిని వర్ణించుకున్నాం కదా. రేపటి భాగంలో ఆమె ధరించిన కిరీటాన్ని కూడా వర్ణించుకున్నాం. అంతవరకు స్వస్తి. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు.